కోటే ఓబన్న సైరా నరసింహారెడ్డి సైన్యాధిపతిగా ఉన్నటువంటి చరిత్ర ఒడ్డే ఓబన్న చెప్తున్నది. అప్పటి బ్రిటిష్ వారి మీద ఏదైతే భూమి పన్ను మీద కొట్లాడినటువంటి తొలి స్వతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న చరిత్ర చెప్తూ ఉన్నది. ఒడ్డే ఓబన్న సైరా నరసింహారెడ్డికి 10,000 మందిని గోండు, వడ్డెర, ఆనాది, ఎరకల చాలామందిని ఒక కాడికి పోగు చేసి సైన్యానికి సిద్ధం చేసి వాళ్ళకు శిక్షణలు ఇచ్చి 10,000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గనుడు నాయకుడు ఒడ్డే ఓబన్న అని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. స్వాతంత్ర సమరయోధుడు, ఒడ్డెర కులస్తులందరూ ఆరాధ్య దైవంగా ప్రేమించే స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని పురస్కరించుకొని వడ్డే ఓబన్న గురించి ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది. బ్రిటిష్ కాలంలో వారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి చిన్న జాతి కులస్తులైన స్వాతంత్రంలో వారు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. అట్టి స్వాతంత్ర సమయంలో పుట్టడం ఒడ్డెర కులస్తులందరూ గర్వంగా చెప్పుకోవచ్చని మీ అందరికీ సభంగా తెలియజేస్తున్నాం. ఒడ్డెర కులం అంటేనే చిన్న చూపు ఉంటుంది, కానీ జగిత్యాల గౌరవం ఉంది, మంచిగా ఉన్నది. కానీ వారి కోరికలు ఏదైతుందో ప్రభుత్వం ద్వారా ఏదైతే సబ్సిడీ వస్తలేదన్న సోదర మిత్రులు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి గారు చెప్పినట్టు 100% కరెక్ట్. అది దాన్ని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారని సభాముఖంగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒడ్డెర కులస్తులందరికీ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తాను. అందరికి ఏది ఇస్తుందో ఇవాళ ఒడ్డే ఓబన్న గారు ఏది ఇస్తుందో మనకందరికి స్ఫూర్తి తాత అని చెప్పండి. ఇలా స్వాతంత్ర ఉద్యమం అనేది ఇది కేవలం ఏ ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. ఇలా వాస్తవంగా నిరుపేద వర్గాలు ఇలా శ్రమపై జీవించేటట్టు వారు కూడా స్వాతంత్ర ఫలాలు అనుభవించాలి, ఇలా ప్రజాస్వామ్యతమైనటువంటి ఒక పాలన కావాలని చెప్పని వారు ఉద్యమించటం నిజంగా గర్వకారణం చెప్పండి. ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతుందో మరి ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసి ఉద్యమించినప్పుడు ఏదైతుందో వారికి సైన్యాధ్యక్షుడిగా నిరుపేద వర్గాల వారందరినీ కూడా కూడగట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై ఏదైతుందో ఉద్యమించినటువంటి ఒక నాయకుడు ఇవాళ మన ఒడ్డే ఓబన్న గారు కావటం యావత్ ఉంటుంది జాతికి గర్వకారణంగా భావించాలి చెప్పండి. ఒడ్డే ఓబన్న చివరి ఒడ్డెర జాతికి కానీ స్వాతంత్ర సాధన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి గర్వకారణంగా వారు తలుచుకుంటామని చెప్పండి. ఎందుకంటే వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మహానాయకుడు కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తలుచుకుంటామని చెప్పండి. ఇవాళ ఒడ్డే ఓబన్న గారు ఏదైతుందో యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల సైన్యాధ్యక్షులు పనిచేయడం అని చెప్పారంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నారు. మరి ఏ యుద్ధమే కానీ రాజుకి ఏదైతుందో మరి మార్గదర్శకుడు ఎవరు? సైన్యాధ్యక్షుడు బలంగా ఉంటేనే రాజుకు యుద్ధం చేయగలుగుతాడు. ఇలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతే కీర్తి పరిస్థితులు పొందగలిగాడు అని చెప్పారంటే అది ఇలా మన ఒడ్డే ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా మరి దాని నాయకత్వం వహించడంతో ఏదైతుందో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏదైతుందో ఆ ఉద్యమ నాయకుడిగా స్వాతంత్ర సమర యోధుడు ఏదైతుందో కీర్తి పరిస్థితులు పొందగలిగిందని చెప్పి అంటుంది. ఒడ్డే ఓబన్న గారి యొక్క మరి జయంతి ఉత్సవాలు 2 నిర్మింపజేయాలని చెప్పని మొగిలి గారు మరి పూనుకోవటము వారిని వారి యొక్క సాహిత్యం అందరూ కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. వారి సమస్యలకు సంబంధించి దయచేసి మీరు అవన్నీ కూడా ఇవాళ మనం చర్చించుకున్నాం. మరి ఒడ్డెర జాతికి ఏదైతుందో మనం వారి ప్రభుత్వ పరంగా కల్పింపజేసే అవకాశాలు ఉన్నటువంటి రాయితీలు ప్రోత్సాహాలు చెప్పండి. ఆ రాయితీలు ప్రోత్సాహాలు కల్పించడంతో పాటుగా ప్రతి నిరుపేద ఒడ్డెరకు ఒక ఇల్లు కల్పించండి. మీకు ఏదైతుందో స్థలంతో పాటుగా ఇల్లు, దేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ కానీ ప్రతి ఒడ్డెర కుటుంబానికి ఏదైతుందో మీకు కావాల్సినటువంటి యొక్క వసతి సదుపాయం కల్పిస్తామని చెప్పండి. పౌరులు కూడా అందరూ
భవన నిర్మాణ రంగమే మీకు కొనసాగుతుందని చెప్పండి. మీరు రేపు అసలు భవన నిర్మాణ రంగమే లేదు. కాబట్టి అటువంటి యొక్క ఒడ్డేర జాతిని ప్రోత్సహించడం మరి మామతో బాధ్యతగా భావిస్తామని చెప్పాను. మరొకసారి ఆ ఒడ్డేర జాతికి ప్రతీక అయినటువంటి ఒక ఆ విగ్రహం అనేది తప్పకుండా పెట్టిస్తాను అన్న. రేపు ఏదైతే ఉందో మున్సిపాలిటీ ఎవరు వస్తుంది ఏదైనా సమస్య కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాన్ని అనుభవించాల్సింది. ఒడ్డు ఓపెన్ గారు ఏదైతే ఒడ్డేర జాతికే కాదు, ఆయన స్వాతంత్ర సమర యోధులు అని చెప్పంటారు. తొలితరం స్వాతంత్ర సమర యోధులు అని చెప్పంటారు. మన జగిత్యాల పట్టణంలో కొండా వర్షం బాబుజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అట్లాగే ఏదైతుందో ఒడ్డు ఓపెన్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఈ కూడేల్లో, ఎందుకంటే ఇక్కడంతా మనం ఒడ్డెర అంటే ఇక్కడ సమీకరించబడతాం కాబట్టి ఈ కూడేల్లో ఏర్పాటు చేయటము తప్పనిసరిగా దానికి అనంతకాలం లోపల ఏర్పాటు చేసి మళ్ళీ జయంతి నాడు అక్కడ నిర్వహింప చేసుకుంటామని చెప్పారు. మళ్ళీ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఏదైతుందో ఒడ్డు ఓపెన్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి మనం ఏదైతుందో మనం మన గౌరవ సూచకంగా జయంతి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జరుగుతుందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకోవడం.